వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి దినము వాక్యము కొరకు అడుగుచున్నాము, దయచేయము, సహకారులను పంపండి. యేసునామమున అర్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నిన్న మనం ధ్యానించాం. 11 నుండి చదవాల్సింది ఉంది. 10వ వచనంలో, నేను ఇప్పుడు మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, లేక దేవుని దయను సంపాదించుకొన చూస్తున్నానా? మనుషుల దయ సంపాదించుకొనదలిచిన ఎడల నేను క్రీస్తుకు దాసుడయ్యేవాడిని కాదు అన్నాడు. యేసు ప్రభు శిలువ యొద్ద పిలాతు మనుషుల యొక్క దయ సంపాదించి తన పదవి కాపాడాలనుకున్నాడు. న్యాయమునకు వ్యతిరేకముగా అన్యాయపు తీర్పునిచ్చాడు. దేవుడు ఎదుట దోషిగా నిలబడుటకు అతడు తన జీవితం నిలుపుకున్నాడు. రూతు గ్రంథంలో నయోమి యొక్క 2వ కోడలు ఓర్ఫా, కిల్యోను భార్య, ఈమె తన జనులను సంతోషపెట్టేటట్లు వెళ్ళిపోయింది, తాను సంతోషపడేటట్లుగా వెళ్ళిపోయింది. రూతు మహ్లోను భార్య, పెద్ద కుమారుని భార్య, ఈమె అత్తగారైన నయోమితో బెత్లెహేముకు చేరి దేవుని సంతోషపెట్టే మహిళగా మారింది. మనుషులను సంతోషపెట్టుట మనుషులకు ఇష్టం, దేవుణ్ణి సంతోషపెట్టడం విశ్వాసులకు ఇష్టం. మనుషులను సంతోషపెట్టడం దేవునికి ఇష్టం కాదా? ఈ ప్రశ్నకు అర్థం అది కాదు. కంపేరింగ్ విత్ గాడ్ అండ్ విత్ హ్యూమన్ బీయింగ్, మనుషులతోనూ దేవునితోనూ సంతోష విషయాన్న ఎప్పుడైతే ఒక పోటీ ఏర్పడుతుందో అప్పుడు, ఒక్క ఇన్సిడెంట్లో దేవుణ్ణి, ఒక్క ఇన్సిడెంట్లోనే మనుషుల్ని, కాంట్రాడిక్టరీ కండిషన్స్ మధ్యన సంతోషపెట్టడం సాధ్యం కాదు. యేసును సిలువ వేసే విషయాన్న యూదులను సంతోషపెట్టడం కొరకు అన్యాయపు తీర్పు తీర్చాడు. అట్ ద సేమ్ టైం న్యాయపు తీర్పు తీర్చలేడు. 2 కత్తులు ఒక వరలో ఇమడం. దేవునికి సంతోషపెట్టువాడవైతే మనుషులకు వ్యతిరేకం అయిపోతావు, మనుషులకు సంతోషపెట్టేవాడవైతే దేవునికి విరోధంగా పనిచేస్తావు. కాబట్టి హూ ఆర్ ద ప్రయారిటీ ఫర్ యూ? మనుషుల దయ కొరకు, ప్రాపకం కొరకు ప్రాకులాడే వాడు క్రీస్తుకు దాసుడు కాలేడన్నాడు కూడా. కనుక మీరు ఓల్డ్ టెస్టిమెంట్లో ప్రొఫెట్స్ యొక్క లైఫ్స్ తీసుకోండి. అన్కాంప్రమైజ్డ్గా నిలబడిపోయారు తప్ప వాళ్ళు ఎక్కడ మనుషులతో పాటు మనుషులంగా నడుద్దామని అనుకోలేదు. దే రెస్పెక్ట్ ద హ్యుమానిటీ బట్ దే డోంట్ కాంప్రమైజ్ when they have to stand for God. మనుషులు గౌరవించారు, అయితే దేవుని కొరకు నిలబడాల్సి వచ్చినప్పుడు మనుషులను లెక్క చేయలేదు. కనుక మనుషులను సంతోషపెడితే బెనిఫిట్స్, ఎర్త్లీ బెనిఫిట్స్ ఉంటాయి. దేవుణ్ణి సంతోషపెట్టిన వానికి అన్నింటా సంతోషం ఉంటుంది. ఇవాళ చాలామంది దేవుని విషయాన్న నిర్లక్ష్యంగా ఉంటున్నారు. క్రీస్తు దాసుడు మనుషులను సంతోషపెట్టేవాడు కాడు.
బాప్తిస్మం ఇచ్చి యోహాను మనుషులను సంతోషపెట్టలేదు, దేవుణ్ణి సంతోషపెట్టాడు. సర్ప సంతానమా, రాబోతున్న ఉగ్రత నుండి మీరు తప్పించుకునేటట్లు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని మనుషులను ఖండించినప్పుడు అతనికి దయ దొరుకుతుందా? కనుక డోంట్ ట్రై టు ప్లీజ్ ద పీపుల్. మనుషులను సంతోషపెట్టాలని యత్నం చేసేవాడు కాంప్రమైజ్ అవుతాడు. ఇవాళ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా అట్లాగే డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ క్యాస్ట్ పీపుల్ని సంతృప్తిపరచడానికి యత్నం చేసి దాని ద్వారా లబ్ధి పొందుతాయి. దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ. అలా ఉంటుంది పొలిటికల్ పార్టీలో. మనం అట్లా కాకూడదు. ఇంటెగ్రిటీ మెయింటైన్ చేయాలి. ఈక్వాలిటీ వచ్చినప్పుడు మళ్ళీ ఓట్ బ్యాంక్ రాజకీయానికి చోటు ఉండదు. కానీ ఇవాళ అది లేదు. ఎందుకంటే మనుషులను సంతోషపెట్టే వారే మనుషులకు కావాలి. మన సంతోషం ముఖ్యం కాదు. మన దేవుని యొక్క గుణలక్షణాలను, ఆయన డిమాండ్స్ని సాటిస్ఫై చేసే స్టాండర్డ్స్లో మనం సఫర్ అవటమే మంచిది తప్ప మనం సంతోషించడం మంచిది కాదు. సఫరింగ్ ఈజ్ గుడ్ రాదర్ దాన్ హ్యాపీ థింగ్స్ ఆర్ రిసీవింగ్ హ్యాపీనెస్. దేవుని విషయంలో మనం శ్రమపడి ఆయన్ని సంతోషపెట్టడం మేలు. సహోదరులారా, 11వ వచనం, నేను మీకు ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైంది కాదని తెలియచెప్పుచున్నాను. పౌలు తను సువార్త ప్రకటించాడు. అది దేవుని వలన క్రీస్తు ద్వారా బయలుపరచబడింది. మనుషుని ఆలోచన కాదు. మనుషుని ఆలోచన నిలబడదు. మనం మనుషులం ఎన్నో ఆలోచనలు చేస్తుంటాం. వాటిలో మంచి ఆలోచనలు కూడా ఉంటాయి. కానీ దైవ చిత్తానుకూలమైన ఆలోచనలే నిలబడతాయి. నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదు. ఫర్ ఐ వుడ్ హ్యావ్ యు నో బ్రదర్స్ that the gospel that was preached by me is not man's gospel. It's not planned by human being. It's not ordained by the human being. It's not from the heart of the human being. ఇది మనుషుల మదిలో నుండి పుట్టిన సువార్త కాదు. ఇతర సువార్తలు మానవ మది నుండి పుడతాయి. Those concepts would not satisfy the demands of righteousness of God. దేవుని నీతి ఏదైతే డిమాండ్ చేస్తుందో ఆ స్టాండర్డ్ని మనుషుల యోచన అందుకోలేదు. ఒక మాట చెబుతాను. ప్రతి మనిషి మంచి చెడు తెలివిని ఇచ్చు వృక్ష ఫలము తినిన వ్యక్తి నుండి పుట్టిన వారే. కనుక ప్రతి మనిషి దగ్గర మానవ మంచి మరియు చెడు ఉంటుంది. మంచి అనేది మానవ సంబంధిత కోణంలో ఉంటుంది. కానీ దైవ సంబంధమైన మంచిని మానవుడు మంచిగా చూడలేడు. బైబిల్ని అర్థం చేసుకోవటానికి యత్నించిన వ్యక్తుల గురించిన సంబంధాలు, వృత్తాంతాలు ఈనాడు మనుషులు అపార్థం చేసుకోవటానికి కారణం అదే. కనుక మంచి చెడు అన్నప్పుడు ఇవాళ మన జస్టిఫికేషన్, మన అండర్స్టాండింగ్, మనం చెప్పేటువంటిది వేరు. సో రీజన్ ఫ్రమ్ గాడ్ సైడ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అండ్ ట్రూ ఆల్సో. ఎందుకంటే ఆయన ప్రతి ఆలోచన, ప్రతి కదలిక
భవిష్యత్తు జ్ఞానమును ఆధారం చేసుకుని ఉంటుంది, సర్వజ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది. మనకి కోర్టుల్లో ఇచ్చేటువంటి తీర్పులు ఉన్నవి చూశారు, ఇవి పాక్షిక న్యాయాలే. ఇంకో గొప్ప లాయర్ టేకప్ చేసి వాదిస్తే జడ్జిమెంట్ మారిపోద్ది. కింది కోర్టులో ఒక జడ్జిమెంట్ వస్తే పై కోర్టులో జడ్జిమెంట్ మారుతుంది. మరి కింద కోర్టులో జడ్జి తప్పు చేసినట్ట. కాబట్టి హ్యూమన్ గుడ్నెస్, హ్యూమన్ అండర్స్టాండింగ్, హ్యూమన్ థాట్ లెవెల్ డిఫర్స్ ఆల్వేస్. ఎప్పటికప్పుడు స్కేల్స్ మారిపోతూ ఉంటాయి. కానీ దేవుని దగ్గర అలా మారిపోయేది కాదు. మనుషుల యోచన ప్రకారమైన సువార్త ఉన్నది, దేవుని ప్రకారము ఉన్న సువార్త ఉన్నది. దేవుడు తన చిత్త ప్రకారము సువార్తను పౌలుకు బయలుపరిచాడు. జస్టిఫికేషన్ బై ఫెయిత్, సాంక్టిఫికేషన్ బై ద హోలీ స్పిరిట్ హిమ్సెల్ఫ్. పాపిని ఉచితముగా నీతిమంతునిగా తీర్చు క్రియ శిలువ ద్వారా జరిగిందనేది దేవుడు పౌలు గారికి చాలా తేటగా తెలియచేశాడు. దానిని నాకెవడు బోధింపలేదు, ఏ మనుషుడు నాకివ్వలేదు. ఈ రివల్యూషన్ ఉందే పౌలు గారికి వచ్చినటువంటి ప్రత్యక్షత, ఇది మనుషులు ఇచ్చింది కాదు, నాకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచగా నేను తెలుసుకున్నాను అన్నాడు. ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ కాంట్రడిక్ట్స్ విత్ ద బైబిల్. నో, ఇది బైబిల్కి వేరేగా ఉన్న ఆలోచన కాదు. బైబిల్ ఆలోచనే ఇతనికి బయలుపరచబడింది, పౌలు గారికి బయలుపరచబడింది. పాత నిబంధన గ్రంథంలో ఏ మెస్సియా కొరకైతే ఎదురు చూచారో ఆ మెస్సియానిక్ మిషన్ ఇన్ కంప్లీట్నెస్ పౌలు గారికే బయలుపరచబడింది. ఓల్డ్ టెస్టిమెంట్లో మెస్సియానిక్ మిషన్ ఓన్లీ ఫర్ ద కింగ్డమ్, రాజ్యం చేయటానికే. కానీ మెస్సియానిక్ మిషన్ నాట్ ఓన్లీ ద కింగ్డమ్ బట్ ఆల్సో ఫర్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్ అండ్ ద రెస్టోరేషన్ ఆఫ్ failure people and the restoration of sinners to God, unrighteous to God, by giving or providing them the righteousness through his blood. క్రీస్తు రక్తమును ప్రాయశ్చిత్తంగా పెట్టి క్రీస్తు మనుషులను, విశ్వసించిన వారిని దేవుని ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టడానికి అధికారం కలిగిన వాడు. అందుకే క్రీస్తు ద్వారా ఈ ప్రత్యక్షత పౌలు తనకు కలిగినట్టుగా చెబుతున్నాడు. మనుషుని వలన దానిని నేను పొందలేదు. ఇట్స్ నాట్ ఫ్రమ్ బుక్స్, ఇట్స్ నాట్ ఫ్రమ్ ద ఎర్త్లీ కాలేజ్ మెటీరియల్, ఇట్స్ ఫ్రమ్ అబౌవ్. పరలోకం నుండి వచ్చింది నాకు ఇది. గ్రహిస్తున్నారా? పౌలు గారి యొక్క ప్రత్యక్షత పరిశుద్ధాత్మ ప్రత్యక్షత, పరలోకపు ప్రత్యక్షత, క్రీస్తు యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క అనుగ్రహం. అదేమిటంటే యేసుక్రీస్తు ద్వారా ఉచితంగా పాపక్షమాపణ. ద గ్రేట్ డాక్ట్రిన్ ఆఫ్ ద బైబిల్, ఫ్రీ సాల్వేషన్, ఉచిత రక్షణ, ఉచితంగా పొందుకునే భాగ్యం, శాశ్వత రక్షణ. ఇది బైబిల్ యొక్క గొప్ప సిద్ధాంతం. ఇది మనుషుల వల్ల కలిగింది కాదు, ఇది యేసుక్రీస్తు బయలుపరచడం వల్ల నాకు దొరికింది అంటున్నాడు, నాకు లభించింది. For I did not receive it from any man, nor was I taught it, but I received it through a revelation of Jesus Christ. I received it through the revelation of Jesus Christ. యేసుక్రీస్తు నాకు బయలుపరిచాడు. మనకి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ మాటకు ఖచ్చితమైన సపోర్ట్ ఉంది. ఏమిటంటే
దేవుడు తన దాసులకు కనపరచుటకు యేసుకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత. కనుక యేసుక్రీస్తు తన దాసులకు బయలుపరచుటకు దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చిన ప్రత్యక్షత ప్రకటన గ్రంథం. అలాగున ఇక్కడ కూడాను పౌలు గారికి సువార్తను బయలుపరిచాడు. ఆ సువార్త యేసుక్రీస్తు మాత్రమే. They are not preaching about Christ, they are preaching Christ directly as a person. That means they introduced Jesus Christ to others as person, as friend. ఒక వ్యక్తిగా, ఒక స్నేహితుడిగా యేసుక్రీస్తును పరిచయం చేశారు. నోట్ ద డీటెయిల్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క వివరాలు కాదు. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయించు వచ్చి తిని. పరిశుద్ధుడైనటువంటి పౌలు తన పాత చరిత్ర చెప్పుకుంటున్నాడు. తను యూదా మతంలో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు లేడని. When someone becomes the Christian, they automatically leave their religion which they practiced previously. కనుక ఇది మనం చూస్తే క్రీస్తును అంగీకరించిన వాడు ఏ మతానికి చెందినవాడు కాడు. నాట్ ఈవెన్ క్రిస్టియన్ రిలీజియన్. The person who believes in Jesus Christ will be released from the religion Christian. ఈ మాట మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. కొంచెం ఏంటి, చాలాను. Who is religious Christian? Who practices the religion for earthly benefit. కానీ యేసుక్రీస్తును వెంబడించుట అంటే క్రీస్తు వలె సారూప్యములోనికి మార్చబడట. మనం అనుకుంటాము ఆరాధనలు కండక్ట్ చేయటం, యాక్టివిటీస్ కండక్ట్ చేయటం అనుకుంటాం. నో. కనుక యేసుక్రీస్తు ప్రభువు వలె మార్పు నొందుట, విట్నెసింగ్ ద క్రైస్ట్ టు ద వరల్డ్. క్రీస్తును సాక్షార్థం లోకానికి చూపించటం. నీ ప్రసంగం కాదు, నీ భక్తి కాదు, నీ యొక్క ప్రదర్శన క్రీస్తును పోలి. కనుక మనం చాలా సందర్భాల్లో వీఆర్ ప్రాక్టీసింగ్ ద రిలీజియన్. మనం మతం ఆచరిస్తున్నాం చాలా వరకు కూడా. అందుకే క్రిస్టియానిటీ ఇండియాలో ప్రభావం లేకుండా పోయింది. వీ డోంట్ నో వాట్ టు డూ, హౌ టు డూ, వెన్ టు డూ. ఎట్లా, ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఏమిటి తెలీదు. ఇవాళ మనం గుడ్ సమారిటన్ స్టోరీ చదివిన వాళ్ళమే. కానీ హూ ప్రాక్టీసెస్ దట్ ఇన్ ఇండియా? చెప్పండి. ఒక సిక్ పర్సన్ ఆదుకోవటం, రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం, హంగర్ పర్సన్కి ఆహారం ఇవ్వటం ఎక్కడుందండి వాళ్ళ? చర్చెస్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ద వర్క్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసపు క్రియలు పక్కన పెట్టి మతం క్రియలు చేపట్టాయి. జాతరలు పెడుతున్నారండి. జాతర అనే పేరు కూడా పెట్టుకుంటున్న క్రిస్టియన్ మినిస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళ. కనుక ఆధ్యాత్మికత అంటే మతాసక్తి కాదు, దైవాసక్తి. కనుక దైవ ఆసక్తి విషయం పక్కన పెట్టి మనుషులు మతం వెనక పరిగెడుతున్నారు. అందుకనే పౌలు చెప్పింది అదే. నేను పూర్వం యూదా మతస్థుడను. యూదా మతంగా ఎందుకు ఆవిర్భవించింది? యూదా భౌతికమైనటువంటి ప్రమాణాలపై ఎందుకు ఆధారపడింది? వాస్తవంగా దేవుడు వాటిని ఇచ్చాడా? వాటి వెనకాల ఉన్నటువంటి నియమాన్ని విశ్వాసంతో తెలుసుకోమన్నాడా?
ఇదే గలతీ పత్రికలో మనకు బాలశిక్షకుడు అనే పదం ఉంటుంది. పెడిగోగస్ అనే పదం, బాలశిక్షకుడు అనేటువంటి పదం రోమా సమయంలో ధనవంతుల ఇంట ఉండేటువంటి ఒక పనివాని పేరు. పనివానికి ఉన్న టైటిల్ అది పెడిగోగస్. అతడు ఆ చిన్న బిడ్డ విద్యాభ్యాసానికి వెళ్ళే లోపల కొన్ని చిన్నవి నేర్పిస్తాడు. హీ టీచెస్ వెరీ లిటిల్ థింగ్స్. ధర్మశాస్త్రం అట్లాంటిది. క్రీస్తు ద్వారా విమోచన అది గ్రహించలేకపోయారు. సింబాలిజం ఆఫ్ జుడా రిలీజియన్, యూదా మతంలో ఉన్నటువంటి అనేకమైన విశేషతలు క్రీస్తు యొక్క నీడగా వర్ధిల్లాయి. క్రీస్తు ప్రత్యక్షతతో అవి నీడ అనేది అర్థమైంది. మరి వాస్తవాన్ని వదిలిపెట్టి వ్యక్తిని వదిలి వ్యక్తి నీడపై ఆధారపడటమే. ఆనాడు యూదులు అలా చేశారు. అందుకే నేను యూదా మతస్థుడని అయినప్పుడు దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించి నాశనం చేయొచ్చు, పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో సమాన వయస్కులందరికంటే యూదా మతములు అత్యధికముగా ఆధిక్యత నొంది తినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. నడవడి. And I was advancing in Judaism beyond many of my own age among my people. So extremely jealous was I for the traditions of my fathers. మా పితరుల యొక్క ఆచారాల కొరకు మేము పాకులాడాము. దేవుని సంఘాన్ని హింసించాను నేను. మతాసక్తి కలిగి క్రీస్తు సంఘాన్ని హింసించినటువంటి వాడిని నా గురించి తెలుసు. అయినను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరుచుకొని తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటించాలని ఆయనను నా యందు బయలుపరచ అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రలతో నేను సంప్రదింపలేదు. పరిశుద్ధుడైన దేవుడు అపోస్తలుడైన పౌలు తల్లి గర్భాన పడింది మొదలుకొని ప్రత్యేకించుకొని ఒక పని కొరకు సిద్ధం చేశాడు. పౌలు గారిలో ఏర్పడినటువంటి ఐడియాలజీ, పౌలు గారిలో ఏర్పడినటువంటి క్యారెక్టర్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద ఊంబ్ ఆఫ్ హిజ్ మదర్, తల్లి గర్భంలో నుండి వచ్చింది మొదలు. ఆ క్యారెక్టర్ ఎట్లా బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు దేవుడు. జస్ట్ సింపుల్ టర్న్ ఫ్రమ్ ద రిలీజియన్ టు గాడ్ డైరెక్ట్. మతంలో నుండి క్రీస్తులోకి వచ్చేసాడు పౌలు. కనుక ఆ పని చేయటానికి, క్రీస్తు యొక్క పని చేయటానికి, క్రీస్తును లోకానికి అన్యజనులకు ప్రకటించటానికి దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడు. అది పౌలు గారి అవగాహన. నీ అవగాహన ఏమిటి? నా అవగాహన ఏమిటి? మనకు అవగాహనే లేదు కదా. Why God has called us, why God has brought us into this world. ఈ లోకంలోకి దేవుడు మనల్ని ఎందుకు తెచ్చాడు, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, ఎందుకు సేవ చేయించుకుంటున్నాడు. ఇవాళ చాలామంది ఏమిటంటే పొట్టకూటి కొరకు, ఆస్తి సంపాదన కొరకు, భౌతిక స్థిరత్వం కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు మినిస్ట్రీలో ఉంటున్నారు. వ్యవహారాల కొరకు మినిస్ట్రీలో ఉంటున్నారు. షేమ్ఫుల్ థింగ్, షేమ్ఫుల్ థింగ్. క్రీస్తును లోకానికి ప్రకటించటం కొరకు నన్ను దేవుడు పంపాడనే భావన నీకు లేకపోతే నీ జీవితాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నావని నేను మనవి చేస్తున్నాను. వీఆర్ హియర్ టు ప్రొక్లెయిమ్ ద క్రైస్ట్. మనం ఇవాళ బైబిల్ని కంటద పెట్టిస్తున్నాం, పిల్లలతో క్విజులు చేపిస్తున్నాం. We are teaching them the subject of Bible, not the experience of God. దేవుని గురించి నేర్పటం లేదు, దేవుని విశేషతలను బోధిస్తున్నాం మనం. యేసు ఎట్లున్నాడో, ఆయన తత్వం ఏమిటో, దాని సారం ఏమిటో అది అధ్యయనం చేయించటం లేదు.
ఇవాళ చాలామంది రకరకాల పిచ్చి చేష్టలు క్రైస్తవ్యంలో చేయటం కారణం లోతైన సత్య అవగాహన లేకపోవటం. దే డోంట్ నో హౌ టు అప్లై ద వర్డ్ ఆఫ్ గాడ్ టు దేర్ లైఫ్స్ అండ్ టు ద లైఫ్స్ ఆఫ్ ద అదర్స్. ఇవాళ చాలామందికి దేవుని వాక్యాన్ని ఎట్లా అన్వయించుకోవాలో, తమకు ఇతరులకు ఎలా ఆపాదింప చేయాలో, వారికి నేర్పాలో వారికి తెలియకుండా ఉంది. పౌలు గారు అందుకనే నేను మునుపు హానికరుడు, దోషకుణ్ణి, హింసకుణ్ణి, అయినా సరే దేవుడు తన ప్రణాళిక చొప్పున నన్ను పిలుచుకున్నాడు. బాల్యంలో నుండే దేవుడు, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని చెప్పి చెబుతున్నాడు. నేను మనుషులతో సంప్రదించలేదు, రక్తమాంసాలతో నేను ఈవెన్ ఐ డి నాట్ స్పేర్ మై ఓన్ థాట్ ఫర్ మై ఓన్ బెనిఫిట్. మనుషులు మన లాభం కోసం ఆలోచన చేసుకుంటాం, దాన్ని కూడా ఒప్పుకోలేదు పౌలు. కనుక తన శరీరంతో సంప్రదించలా, ఎవరితో సంప్రదించలా, లేదంటే ముందుగా అపోస్తుల వారి యొద్దకు యెరూషలేముకి వెళ్ళలా, కానీ అరేబియాకి వెళ్ళిపోయాడు. దమస్కు పట్టణానికి మళ్ళా తర్వాత తిరిగి వచ్చాడు. అరేబియా దేశానికి వెళ్ళాడు. అక్కడ 3.5 సంవత్సరాలు హీ extensively studied the law, comparing with the vision God has given to him. దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షత దర్శనంతో ఓల్డ్ టెస్టిమెంట్ యొక్క కంప్లీట్నెస్ని స్టడీ చేసి అప్పుడు దమస్కు పట్టణానికి వచ్చాడు. ఆ తర్వాత కేఫాని కలిశాడు, పేతురు గారిని కలిశాడు. కాబట్టి పౌలు ఒక ప్రత్యక్షత పొందాడు, జస్టిఫికేషన్ బై ఫెయిత్ అలోన్. A man can go to heaven not through the religion but through the repentance. మారు మనసు, పశ్చాత్తాపము, విశ్వాసము, కృప ద్వారా తప్ప క్రియల చేత ఎవడు పరలోకానికి చేరలేడు. ఇది గలతీయులకు పౌలు గారు వరుసగా చెప్పుకెళ్తున్నాడు. రేపటి దినం నేను 18వ వచనము నుండి నేను చెబుతాను. దయచేసి ఎపిసోడ్ సహకారులు కావాలి, ముందుకు రండి, ప్రార్థించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి, వాక్య ప్రసారానికి సహాయం పంపండి. నాకున్న ప్రతి అవసరత, మా ప్రేక్షకులకున్న ప్రతి అవసరత ఫిలిప్పీ 4:19 నుండి తీర్చండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.